పని ప్రదేశాల్లో భద్రత అత్యంత ముఖ్యమని ఏలూరు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు పేర్కొన్నారు. 54వ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ వద్ద వారోత్సవాలు జరిగాయి. ఫ్యాక్టరీ మేనేజర్ ఈవీ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్జీవీ ఆంజనేయులు ప్రార్థనతో ప్రారంభమైంది. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ త్రినాథరావు మాట్లాడుతూ ప్రమాదాల నివారణ భద్రతతోనే సాధ్యమని తెలిపారు. మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం కార్మికులతో భద్రతపై ప్రమాణం చేయించారు. సేఫ్టీ ఇన్ఛార్జ్ భద్రతపై వివరించారు. రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి స్వాతి, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి స్వాతి, సగ్గొండ ఫ్యాక్టరీ మేనేజర్ జి రమేష్ భద్రతా కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సేఫ్టీ డే ఫ్లాగ్ కదండి, ఇది 54th నేషనల్ సేఫ్టీ డే అండి. అంటే 1966లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ అని ఒక ట్రైపార్టైట్ బాడీ ముంబైలో ఏర్పడింది. మా నేషనల్ ఎన్ఎస్ అంటారు కదా, గ్రీన్ ట్రయాంగిల్ బ్యానర్ పెట్టుకోవచ్చు కదా. 1966 మార్చి 4 రిజిస్ట్రేషన్ అయ్యిందండి. దాని ఏమేంటంటే సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంట్, ఈ 3 సబ్జెక్టు అన్నీ చేస్తాం. నేను వీడియో చేస్తాను, ఫోటో స్నాప్ తీయచ్చేమో మమ్మల్ని. లైట్ ఆంజనేయ ఇవన్నీ మీకు తెలుసు కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ పై శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ అర్ధరహిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ దువ్వాడ శ్రీనివాస్ కఠినంగా శిక్షించాలని జనసేన నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకర సత్యబాబు, గంగుమళ్ల స్వాతి, మైగాపుల బాలకృష్ణ, కాపాకాయల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుని ఆయన సైలెంట్ అయిపోయారని, అలాగే
రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి జన సైనికులందరూ కూడా జన సైకోలు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని జన సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నిరాధార ఆరోపణలు చేసి చాలా మందిని బాధ పెడతా ఉన్నారు. అలాగే ఈ రోజున ఆయన చేసిన ఆరోపణల్ని నిరూపించకపోతే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్తే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదావ పట్టించి వీళ్ళందరినీ కూడా మెసేజ్ ఏమి ఇస్తున్నారు మీరు జనానికి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మీరు మాట్లాడే వ్యాఖ్యలు కానీ మీరు ప్రవర్తించే తీరు కానీ జనాలు హాస్యాస్పదంగా ఉంది, నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసి. ఒకసారి అర్థం చేసుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ఒక్కసారి మీరు మీ పదవిని మీ వయసుని దృష్టిలో పెట్టుకుని మీరు సరైన వ్యాఖ్యలు చేయండి, నిజాలు తెలియజేయండి ప్రజలకి. ఎందుకంటే ఉన్నతమైన పదవిలో ఉండి మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలకి మీరు ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థం చేసుకోండి. జన సైనికుల తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు వెనక్కి తీసుకోవాలి, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి క్షమాపణ చెప్పాలి. అలాగే మేము ఈ రోజున కోవూరు డిఎస్పీ గారికి మీ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ వ్యాఖ్యలకి మీ మీద చర్యలు తీసుకోవాలని మేము ఆయన కోరడం జరిగింది. ఖబర్దార్ దువ్వాడ శ్రీనివాస్, ఖబర్దార్. మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల మీరు తప్పకుండా ఎదురు చూస్తారని చెప్తున్నాం.
మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో మహిళలకు ఉచిత మందులు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న పట్టణ ప్రాథమిక కేంద్రం ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు మందులు పౌష్టికాహారం పంపిణీ చేశారు. తాతపూడి 3 సంవత్సరాలు పేపర్ 50 నెంబర్ కదండి. ఓకే, చిల్డ్రన్ కిట్ మరి చాలా మంది పెట్టారు. ఇది గాజుకి జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు ఇంటి దగ్గర వాడుకునేటప్పుడు కూడా తేనె నెయ్యి కూడా ఉంది. మీరు రెగ్యులర్గా వాడేది కదా తెలుస్తుంది. మా కూర్చోవాలి మీరు అందరూ కూడా. ఆయన చెప్తారు స్వామి వివేకానంద, మా తల్లి భగవత్ ప్రార్థన చేసి పూజలు చేసి నన్ను కన్నది కాబట్టి నాకు ఇంటి మంచి లక్షణాలు వచ్చాయి, ఇంత తెలివితేటలు జ్ఞాపక శక్తి అంతా వచ్చింది అంటారు. అంత గొప్పవాడు అవడానికి కారణం తల్లి తన గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏం చేసింది, భగవత్ ప్రార్థన చేసింది, భగవంతుని కోసం మంచి విషయాలు చదివింది, ఎన్నో నోములు వచ్చింది, వ్రతాలు చేసింది. అందుకే నేను ఇలా జన్మించాను అని అంటారు. కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ శిశువు గర్భస్థ శిశువు ఉన్నప్పుడు మీరు మంచి విషయాలు పూజ చేయడం, భగవంతుని ప్రార్థించడం, మంచి విషయాలు వినడం ఇలా చేస్తే ఈ పిల్లవాడు మంచిగా వివేకానందలా మంచి కుర్రాడు పుడతాడు. పిల్లవాడు శిశువు పుడతాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అమ్మాయి అయితే సాధారణంగా పుడుతుంది. కాబట్టి మీరు సమయంలో ఈ టీవీ సీరియల్, బాక్సింగ్లో, ఫైటింగ్ సినిమాలు చూడండి. పిల్లలు కూడా అలాగే పుట్టినప్పుడు మిమ్మల్ని కొట్టడానికి తండానికి రెడీ అవుతారు. మంచిగా ఉండాలంటే మీరు మంచిగా ఈ సమయంలో మంచి సినిమాలు చూడండి, భక్తి సినిమాలు చూడండి, మంచి విషయాలు వినండి. అప్పుడు మీకు చెప్పినట్టు మంచి బిడ్డలు కలుగుతారు. ధన్యవాదాలు. సుమారుగా 150 నుంచి 200 మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలు హాజరవుతున్నారు. వీరికి 2000 పైన గర్భిణీకి, బాలింతకి కిట్టు, తర్వాత పిల్లలకి సుమారుగా 800 రూపాయలు విలువైన పోషకాహారం కిట్లు అందజేయడం జరుగుతుంది. దానితో పాటు ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, జింకోవిడ్ సిరప్స్, పిల్లలకు సంబంధించిన మందులు కూడా ఉచితంగా రామకృష్ణ మఠం ద్వారా అందించడం జరుగుతుంది. ఈ సౌకర్యాన్ని కొవ్వూరు పరిధిలో ఉన్న క్రిస్టియన్ పేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు 4వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరికీ కూడా రామకృష్ణ మఠం తరఫున అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ క్రిస్టియన్ పేట, ఎన్జీ హోమ్ ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంస్కి, మెడికల్ ఆఫీసర్కి అందరూ కూడా మా రాజమండ్రి రామకృష్ణ మఠం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని సహకరించిన మన ప్రెస్ సోదరులకి, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గారు వచ్చారు, వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు, తెరీసా మేడం, పిహెచ్ఎన్ గారు, రాజా చులిచిన మేడం గారు, వీళ్ళందరి పూర్తి సంపూర్ణ సహాయ సహకారాల వల్ల ఈ రోజున ఇక్కడ క్రిస్టియన్ పేటలో మనం ఈ క్యాంప్ని చక్కగా నడుపుకోగలిగాం. వారందరికీ కూడా ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంస్కి, పిహెచ్ఎన్ మేడం గారికి, మెడికల్ ఆఫీసర్ తెరీసా మేడం గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేడం ఈ కిట్టు ఇలా ఇస్తున్నామండి. 2 ప్రోటీనిక్స్ పౌడర్, 2 డాక్టర్, ఈ 2 కలిపి 900 అండి. ఇవి 400, ఇలా 1300, ఇది 1700, మొత్తం సుమారుగా 2100 అవుతుంది. పట్టుకోండి, మీరు పట్టుకోండి. ఇలా చూడండి. మేము రాజమండ్రి రామకృష్ణ మిషన్ ధర్మవైశాల గోదావరిగట్టు వారి ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ పథకం అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి సహకారంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రాజమండ్రిలో 11, కొవ్వూరులో 2, మొత్తం ఈ 13 సెంటర్లలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 0 to 3 years పిల్లలకి పౌష్టికాహార లోపం, తర్వాత హై రిస్క్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ పోస్ట్నేటల్ కేసెస్లో గర్భిణీ స్త్రీలు డాక్టర్ టి వేణుమాధవ్ గారు, ఎండిడిజో గైనకాలజిస్టు, పిల్లల్ని డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, ఎండి పీడియాట్రిక్స్, వీళ్ళిద్దరూ కూడా పరీక్షలు చేసి తగు మందులు రాసిన తర్వాత
పరీక్షలు ఒకవేళ వాళ్ళకి స్కానింగ్ కానీ ఫర్దర్గా థైరాయిడ్ ప్రొఫైల్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అవసరమైతే రాజమండ్రి సత్య స్కానింగ్కి రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా చేయించి ఆ ఐరిస్ ప్రెగ్నెన్సీ ఐరిస్ పోస్ట్నేటల్లో 0 to 3 yearsలో సరైన పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకి మంచి వైద్య సదుపాయాలను అందించాలనే ఉద్దేశంతో రాజమండ్రి రామకృష్ణ మఠం ద్వారా ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులకి సుమారుగా 150 నుంచి 200 మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలు హాజరవుతున్నారు. వీరికి 2000 పైన గర్భిణీకి, బాలింతకి కిట్లు, తర్వాత పిల్లలకి సుమారుగా 800 రూపాయలు విలువైన పోషకాహారం కిట్లు అందజేయడం జరుగుతుంది. దానితో పాటు ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, జింకోవిడ్ సిరప్స్, పిల్లలకు సంబంధించిన మందులు కూడా ఉచితంగా రామకృష్ణ మఠం ద్వారా అందించడం జరుగుతుంది. ఈ సౌకర్యాన్ని కొవ్వూరు పరిధిలో ఉన్న క్రిస్టియన్పేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈరోజు 4వ తారీఖున నిర్వహించడం జరిగింది. ఇక్కడ అందరికీ కూడా రామకృష్ణ మఠం తరఫున అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ క్రిస్టియన్పేట, ఎన్జీ హోమ్ ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంస్కి, మెడికల్ ఆఫీసర్కి అందరూ కూడా మా రాజమండ్రి రామకృష్ణ మఠం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన మన ప్రెస్ సోదరులకి, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవితంలో సైన్స్ ముఖ్యమైన భాగమని ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్ పేర్కొన్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ ఎల్లాప్రగడ రమేష్ విద్యార్థులకు వివరించారు. Secondary.
పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సోమ మంగళవారాల్లో ఏలూరు సర్ సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు శ్రీధర్, రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ అభ్యర్థుల వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 28 టేబుళ్లపై సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 1:30 పూర్తయింది. ఎస్సీబీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలు సిద్ధం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారుల సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎస్సీబీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి నియోజకవర్గాల వారీగా జాబితాలను సిద్ధం చేయాలన్నారు. రుణాలు అన్ని మార్చి 31 లోపు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సబ్సిడీ 50% బ్యాంక్ లోన్ తోటి చేయాల్సి ఉంటుంది. 18.24 crores 18.25 crores వరకు కూడా సబ్సిడీ ఉంటుంది దీంట్లో. 18.25 crores బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇచ్చి ఈ 1901 నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయాలి. ఎలిజిబుల్ బెనిఫిషరీస్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. యూనిట్స్ 215 యూనిట్స్ ఇక్కడ 50% సబ్సిడీ, 50% బ్యాంక్ లోన్ తోటి చేయాల్సి ఉంటుంది. డబ్ల్యూఎస్ కార్పొరేషన్లో కూడా జనరిక్ మెడికల్ స్టోర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 35 యూనిట్స్ జనరిక్ మెడికల్ స్టోర్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది బెనిఫిషరీస్కి. అక్కడ 2.80 అక్కడ కూడా 50-50 మీద అక్కడ ఒక 35తో పాటు ఈడబ్ల్యూఎస్కే కాకుండా బీసీస్ కూడా జనరిక్ మెడికల్ షాప్స్ 39 యూనిట్స్ శాంక్షన్ చేశారు. ఈచ్ యూనిట్ కాస్ట్ 8 lakhs rupees. మంచి యూనిట్స్ మనం రికమెండ్ చేస్తాము. మంచి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి అది లాస్ట్ యూనిట్ రెస్ట్ చేసుకోకుండా కొంచెం గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ అప్లికేషన్స్ అన్నీ వచ్చినప్పుడు పాజిటివ్గా మెంటరింగ్ కూడా వెళ్ళి క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహిళలు పనిచేసే ఆఫీసుల్లో, ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపు చట్టాల గురించిన పూర్తి అవగాహనను మహిళలకు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని తూర్పుగోదావరి జిల్లా డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి, డీఎస్పీ డి నరసింహకిషోర్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి మాట్లాడుతూ 1987లో సుప్రీంకోర్టులో పేద బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత న్యాయ సేవలందించాలనే ఆశయంతో రూపొందించబడిన న్యాయ సేవాధికార సంస్థ సేవల గురించి వారికి అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూరే విధంగా అందరూ సేవా దృక్పథంతో సహకారాలన్నీ అందించాలని మహిళా రక్షక కానిస్టేబుల్స్ ను సూచించారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ అనుకోని సంఘటన జరగకముందే ముందు జాగ్రత్తగా మహిళా రక్షక కానిస్టేబుల్స్ అనుమానితులకు హెచ్చరికలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, మహిళా రక్షక కానిస్టేబుల్స్, లీగల్ వాలంటీర్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అందరూ కూడా చూసి ఐ వెంట్ ఆపరేషన్ నక్సలైట్ల ఆపరేషన్కి వెళ్ళాము మేము. గుడుగులు చీరలు అన్ని పంచాం. అక్కడ ఒక వీక్గా ఉన్న ఒక మనిషిని మేము పికప్ చేసాం ఊర్లో. నిర్మల్ గొద్దాన్ని ఊర్లో మగాళ్ళందరూ పారిపోయారు పోలీసులు చూసి. ది ఓన్లీ లేడీ లక్ష్మి అని ఆమె వచ్చి మాకు అడ్డం పడింది. ఇది అన్యాయం, మీరు ఇతను పట్టుకెళ్ళకూడదు, ఇతనికి ఏం సంబంధం లేదు అని మేము ఇచ్చిన చీరలు గొడుగులు అన్నీ తీసుకొచ్చేసి మా ముందే కాల్చేసి. సో దట్ ఈస్ ద ఫైట్ దే పుట్ ఫర్ ది లైఫ్. ఇలాగా ఎన్నో హిస్టరీ. ఒక మదర్ తెరేసా, ఒక కసాబియాంకా ఆన్ ద బర్నింగ్ డక్. ఒక స్త్రీ కాదమ్మా, ఇఫ్ యూ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉమెన్, వాళ్ళందరూ కూడా ఈ సమాజం పటిష్టంగా ఉండడానికి చాలా. అలాగే మన నార్త్ ఈస్ట్ ఉంది, ఈశాన్య భారతదేశంకి వెళ్తే మేమంతా ముందు మారాల. సో మా పాప ఆమె ఎప్పుడు ఆమెతో మాట్లాడుతుంటే ఏదో ఎవరికో మా ఫోన్లో చెప్తూ ఉంటాను, అన్నీ చెప్తూ ఉంటాను. ఈ ఫలానా నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, మీకు యూ టీజింగ్ ఉంటే, లేదంటే ఏదైనా ఆపద వస్తే చేయండి అని, లేదంటే కాలేజ్ పిల్లలకి వెళ్ళి చెప్పండి అమ్మాయిలకని పోక్సో యాక్ట్ గురించి గట్రా. షీ యూజ్ టు క్వశ్చన్ మీ సేమ్ వే. ఇప్పుడు మేడం గారు ఎలాగున్నారో, అసలు మీరు పోలీసులంతా అబ్బాయిలకి చెప్పాలి, వాళ్ళని వదిలేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మేము ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మేము ఎలా బిహేవ్ చేయాలని చెప్తారు. అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. మీరు మాకు ఎంత చెప్పినా అది హ్యూమన్ సెక్యూరిటీకి సేఫ్టీకి ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మాకు వచ్చే కష్టాలు ఏంటో మాకు తెలుసు, మమ్మల్ని మేము రక్షించుకోవడం కూడా మాకు తెలుసు మా శక్తి మేరకు. బట్ దీనికి అటాక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మేల్ పర్సన్. కాబట్టి అతన్ని మార్చే ప్రయత్నం ఏదైనా ఉంటే మీరు అందరు చేయండి. సో మహిళా వారోత్సవాల సందర్భంగా కూడా మనం ఇలా చేస్తున్నామమ్మా. బట్ దీనికి బదులు ఎక్కువ మంది మేల్ పర్సన్స్ కూర్చోబెట్టి సో వాళ్ళకి చెప్తే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుందేమో. కానీ ఒకటి వాట్ ఐ వాంట్ టు సే, నిజంగా తట్టుకొని ఏమమ్మా ఒక క్రాటన్ మొక్కని మనం ఇంట్లో నీళ్లు పోసి పెంచితే ఇట్ విల్ నాట్ ఫేస్ ది సైక్లోన్స్. తుఫానుల్ని తట్టుకోలేదు, తుఫాను వస్తే విరిగిపోతుంది. ఏ స్త్రీలు అయితే ఈ కష్టాలన్నింటిలోంచి బయటకు వచ్చి బతుకుతున్నారు, వారు నిజంగా వారి తరతరాలుగా కుటుంబాలు చాలా పెద్దగా విస్తరించి చాలా చక్కగా ఉంటాయమ్మా. దెర్ ఇస్ నో డౌట్. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన త్రాగునీరు ప్రజలకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రంగంపేట మండలం వీరంపాలెం, చంద్రేడు గ్రామాల్లో ఎంపీడీఓ ఇతర క్షేత్రస్థాయి అధికారుల సిబ్బంది సమక్షంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల చంద్రేడు గ్రామంలో డయేరియా కేసు నమోదైందని, ఇందుకు శానిటేషన్, స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా విధానంలో గ్రామస్థాయిలో తీసుకున్న చర్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం రావడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్న ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్వహణ, క్లోరినేషన్ తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవడం జరిగింది. త్రాగునీరు, శానిటేషన్ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ వివి సాయిబాబా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేనైతే మొత్తం అన్ని చేయించాను మేడం. ఆ రోజు అయితే 3-4 శాంపిల్స్ కలెక్ట్ చేశాను. నేను దగ్గరుండి చేయించాను మేడం. ఏం లేదు మేడం, ఈ కోలా ఎప్పుడు లేదు మేడం. జరుగుతుంది చాలా బాగా చేయించాం మేడం. 2 క్లార్మెంట్ చేస్తున్నారా మొత్తం డ్రై డే చేశారా?
ఆ రోజు టెస్ట్ చేయించిన దగ్గర అయితే నేను ఉన్నాను మేడం. కరెక్ట్గా కలర్ మ్యాచింగ్ చూసే చేయించాను. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.